ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ అయితే చదువుదాం. నాతో పాటు నా కార్లో వస్తున్నారు. ఈ దొంగ శ్రీనివాస్ గారు మరలా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. మళ్ళీ సనాతన ధర్మం అన్నావో నోట్లో పోస్తారు పబ్లిక్. పువ్వు మరియు ఫేక్ పువ్వు రాసుకుని ఎంజాయ్ చేయండి బడకో. ఎల్లప్పకి దగ్గర తుపాకీ లేదమ్మా, నువ్వు ఏదో ఆశ పెట్టుకున్నావు ఆ చక్కగా నీ మీద. నువ్వు పళ్ళువు ముయ్యరా బాబు, ఇంకోసారి శివుని పేరు ఎత్తితే నీకు గయాస్టరిస్క్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ ధ పగలదోబుతారు. ఇంకోసారి హరహర మహాదేవ్ అన్నావంటే ఇద్దర్ని పాములతో కరిపిస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. ఈ రోజు నీకు దయచేసి దండం పెడతా, సనాతన ధర్మమని మాత్రం అనకు. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హరహర మహాదేవ్. ఈ రోజు మేము సోమనాథ్కు చేరుకున్నాం. మంచిగా వాడి దగ్గర తుపాకీ లేదు కానీ లాపకి ఉంది. ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఉజ్జయిన్ వెళ్ళి ఘోరిగాడి కూడా లవర్ ఉన్నది. 25 ఏళ్లు వచ్చినా కూడా ఒక పిల్ల కూడా ముఖం చూడడం లేదు. చూపిస్తాను. ఇది మొదటి జ్యోతిర్లింగం. సో ఈ బలిచ్చే ముందు గొర్రె పిల్లని నీలాగే రెడీ, నిన్ను బలిచ్చే ముందు దేవుడు దర్శనం చేపిస్తున్నాడు. దర్శనం స్వామి అసలు శివయ్య అయితే ఎంత ఫ్రీగా అన్ని దర్శనలు చేసుకుందామనేగా ఒక అఘోరితో వెళ్ళింది. ఉన్నామో అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము. వాడు అఘోరిలా లేడు, ఆటగాడిలా ఉన్నాడు. పాపం ఆ పాప పరిస్థితి ఏంటో. వీడు ఇంతకి పెళ్లి చేసుకుని ఏం చేద్దామని ఎవరైనా చెప్పండి అయ్యవాడు కొజ్జగాడు అని. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లోక కళ్యాణం అంటే ఏమో అనుకున్న కాని ఇప్పుడే తెలిసింది అది విడి కళ్యాణం కోసం అని. అంటే మూడు ముళ్ళు కట్టడానికి 3 తారలు దగా చేసిండు. ఒక బిడ్డ కనడానికి మరి ఎన్ని రోజులు పడుతుందో. ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తానికి పెళ్లి అయింది, మరి తర్వాత ఘట్టం ఎలా ఉంటుంది? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆ పిల్లని వీడు ఏమో చేశాడు అన్న అందుకని వాడి అదుపులో ఉంది. కాపురం ఎవరు చేస్తారు బ్రో? అగోరిన లేదంటే పక్కన ఉన్న అమ్మ. వాళ్ళకి అర్థం కాదు, మాసు వాళ్ళకైతే అర్థం కాదు. స్వతంత్రని బాగా వాడుకుంటున్నారు అక్కడ. మంత్రాలు చదివేవాడి గుండె ఎంత గట్టిదో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామా.